ఇప్పుడైతే ఏం పైసలు లేవు, రైస్ బంద్ లేదు, ఏది లేదు. గ్యాస్లు కూడా ఇయలే. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నట్టు కదా? ఇయలేదు. పెన్షన్ రావట్లేదు కదా నీకు? పెన్షన్ రావట్లేదా? ఎందుకు రాలేదు చెట్టు మధ్యలో పడ్డా దాని చెట్టు అప్లై చేసుకున్నావా? ఎక్కడ చెట్టు యాద ఇస్తామంటుండ్రు అయిపోయే చెట్టు అప్లై చేసుకోలేదా? అప్లై చేయకుండా పెన్షన్ ఎట్లా వస్తుంది? చేస్తున్నాడు సార్ రాపించి రాలేదు సార్ రాపించి ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్. అప్పుడు రాపినా రాలేదు, 3 సార్లు రాపించి చెట్టు రాలేదు సార్. ధర్మజన చెట్టు ఆంధ్ర కట్టు ఉంది. ఏ ఊరు మీది? మాది రుద్రాం చెట్టు. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే సంతు. సంతు ఇప్పుడు రోడ్ సర్పంచ్ సంతు. సర్పంచ్ సంతు అదే కదా. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డినా? చూసినా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా? చూసాను సార్ రేవంత్ రెడ్డి. చూసా ఆడి కూడా వచ్చింది కదా సార్ మీటింగ్ మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డితో ఎన్నో అది చేస్తా ఇది చేస్తాను సార్. పెద్దోళ్ళ దగ్గర ఏమంటే ఇంత బియ్యం ఇస్తున్నాడు చెట్టు సార్ అవే ఇంత బతుకమ్మ చీరలు లేవు, జాకెట్ లేవు, ఏం లేవు. మాకు ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉంది. రైతు బంధు రుణమాఫీ కాడ ఫెయిల్ అయిన అంతే. రెండు చేస్తే మంచిగా ఉంటుందా? తిరిగి బస్సులు చేసేది లేకుండే. అవునా? డబ్బులు వేస్ట్ అంటా రాష్ట్రానికి? అవే చేసింటే అన్నదాతలకు పనికన్నా వస్తుండే కదా. ఇప్పుడు పైసలు పెడదామంటే బస్సులో సీట్ దొరుకుతలేవు. వాళ్ళేమో దిన్నం నిండిపోతున్నారు, మగ పిల్లలంతా నిలబడిపోవాలి. అసలు ఫ్రీ బస్సే పెట్టేది లేకుండే. రైతు బంధు రుణమాఫీ రెండే చేసేది ఉండే. రెండు చేసేస్తే బాగుండేది. వేసిండా ఓనంకాలం? ఏంటిది? రైతు భరోసా వేసిండు. తెలియదు మరి ఎందుకు వేసిండు? ఎందుకు వస్తున్నాడు? మరి ఏమిటికి మీరు T9 అవి ఎందుకు ఇచ్చింది? మా అప్ప రేవంత్ అంటే కాలు కోసం మెడ కోసుకుంటుండే. ఫస్ట్ సారి ఎమ్మెల్యే, ఫస్ట్ సారి కొడంగల్ ఎమ్మెల్యే అంటే తెలుసా? నేను 3 సార్లు తుఫాన్ తీసుకుపోతే వచ్చాడు పో అని పోతే ఏమన్నాడు? అయ్యా నీకు చెప్తా పో అన్నాడు. అయితే మా నాయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గెలిస్తే నేను అవ్వకు పోతున్నట్టు ఇస్తాను. ఫస్ట్ సారి కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ సారి గెలిచినప్పుడు తెలుసా ఏమి ఇచ్చిండు? తొక్క ఇచ్చిన. నాకు ఊళ్ళో అంతా అడిగితే నేను మళ్ళా బాగా తీసుకొని చేసి అవ్వకు ముడుపు కట్టినా తెలుసా? ఏం దేశ ఉంటుంది చేయలే, మనిషికి చెప్పినాక చేయలే మాట. వాడు మేము పేదలం, నేను మాలని తెలుసా? మాలమ్మ వాళ్ళు అప్పండి మా నాన్న కన్నుపోయింది ఇట్లా రాళ్ళపల్లె జనం మూసుకొని పోతున్నాయి. నందారం వెంకట వెనకటికి మేము పుట్టినా కూడా అటు జనం వచ్చినాక జెండా మూసలేదు. ముయ్యకుంటే ఏమైంది అన్నాడు రాళ్ళపల్లె కాంగ్రెస్ వాళ్ళు. ఈ అప్ప టీడీపీ ఉండే అప్పుడు టీడీపీ ఫస్ట్ గెలిచింది అయిపోయి కలసిగా. ఈసారి గెలవాడు రాడు, సర్పంచ్ గెలవారు ఊళ్ళో. చూడండి పక్క సర్పంచ్ బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారా? బీఆర్ఎస్ బీజేపీ కూడా గెలుస్తుందా? చూడండి బీజేపీ గెలవపోయినా మొన్న ఎట్లా వచ్చి బీజేపీ గెలుస్తా పోయి. మోడీ పాలన ఎట్టుందన్నా? మోడీ పాలన మంచిగా ఉందా? వాడు కరెక్ట్ చేస్తాడు పైసలు, డబ్బులు కరెక్ట్ చేస్తాడు. అందుకనే మోడీకి వేసిన మొన్న ఓటు కూడా. మొన్న ఎంపీకి మోడీకి వేసినా మరి నీ మోడీకి వేసిన. నువ్వు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అభిమానం అన్నావు. రేవంత్ రెడ్డి అభిమానం అంటే రేవంత్ రెడ్డి అభిమానం అన్నావు కదా? ఎవరు అభిమాని కానీ నాకు ఉండే అప్పుడు. నేను పోయినా 3 సార్లు తుఫాను తీసుకొని ఇంటికి పోయినా ఎమ్మెల్యే ఉన్నప్పుడు. కొడంగల్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడు. పోతే ఏమని ఇక నీకు చెప్తా పోలే వీళ్ళు ఇస్తారు పో పైసలు నువ్వు కట్టుకో శంకరప్ప అని. లేదు మా నాయన చనిపోయాయి మళ్ళా తెలుసా? 2018 చనిపోయా మా నాయన. వచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమొచ్చింది తొక్కొచ్చిన నా రూపాయి 20,000 ఖర్చు నేను పెట్టుకుంటే అవ్వకు తెలుసా? ఊరడు అమ్మని చేస్తాం పోతులు కోసి వెళ్ళమ్మా సార్. అప్పుడు మా నాయన మొక్కిండే ఫస్ట్ రేవంత్ రెడ్డి గెలిస్తే నేను పోతున్నా సార్ ఇడిచినాక తొక్కరాకపోయా రూపాయి చెప్పాయి ఎవడు. అందుకే నాకు మనిషికి తెలుసా? టికెట్ పెడితే కొంచెం ఆఫ్ పెట్టినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఫ్రీగా పెట్టి ఏం లాభం చెప్పు?
అనవసరంగా రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకి ఏమన్నా లాభం ఉంది? ఏం యూజ్ అవుతలేదు మాకైతే, యూజ్ అవ్వట్లేదు. మళ్ళీ గొడవలు కూడా అవుతున్నాయి. అసలు పాపం చేత కానీ ముసలోళ్ళకి కూడా ఇంత హెల్ప్ చేస్తలేరు ఎవ్వరు. కూర్చుంటారు ఎవ్వరు. అసలు చిన్న పిల్లలకి కూడా సీటు తీసుకున్నాం మేము టికెట్, ఇది మాదే అన్నట్టు మాట్లాడుతుండ్రు. వేస్ట్ అసలు ఇది పెట్టి కూడా. ఇంకేం పథకాలు పెట్టొద్దులే, అందరిని బద్దకస్తులను చేస్తుండు కానీ చేతగాని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే చేయమన్నాడు అంతే. పెంచితే మంచిదే వాళ్ళకు, ఎందుకంటే చేతగా దిగిపోతే రేపు ఎవరు అడుగుతలేరు, కొడుకులు బిడ్డలు ఎవరు అడుగుతలేరు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి పెంచి ఇయ్యమనండి అంతే. ఇంకా ఫ్రీ బస్సులు ఏం పెట్టొద్దు, అసలు చేతనైన వాళ్ళకి ఏది ఫ్రీ పెట్టొద్దు, చేసుకొని బతకాలి అంతే, పెట్టొద్దు. ఇప్పుడు సిలిండర్ కూడా ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ అండి, 500కి వస్తుందండి సిలిండర్. ఎవరికి రావట్లేదు, వచ్చేట వాళ్ళకే వస్తున్నాయి, రాలేదు. కరెంట్ బిల్ కినా చేసినామని 200 యూనిట్స్ దాటి తగ్గితే కరెంట్ బిల్ జీరో వస్తుంది. మా బిడ్డకే వచ్చింది. వచ్చినాక 3 నెలల తర్వాత మళ్ళా ఎంత 2 నెలల తర్వాత మళ్ళీ 5,000 బిల్లు కట్టింది. మళ్ళీ బిల్లు వచ్చింది 8,000 వచ్చింది కరెంట్ బిల్లు. జీరో అన్నారు. మళ్ళీ 8,000 ఫస్ట్ 2 నెలలు వచ్చింది జీరో, మళ్ళీ 3వ నెల నుంచి మళ్ళీ 8,000 వచ్చింది ఒకటేసారి. అవును, ఇప్పుడు మేము రెంట్కి ఇంటాము, కట్టకపోతే వాళ్ళ మీద కరెంట్ వచ్చి కరెంట్ కట్ చేస్తారు. అది కంపల్సరీ కట్టాలంటారు కరెంట్ వాళ్ళు వచ్చి. ఇక పోయి ఆడ 8,000 కట్టేసినాం. 8,000 కట్టిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చింది. ఏమైందనంటే మీటర్ ప్రాబ్లం అది అని అంటారు. కట్టినాం తప్పదు కదా, వాళ్ళు చూడాలి కదా. ఏమో ఇక వాళ్ళు పట్టించుకోలేరు, ఎవరు ఆఫీస్కి పోతే కూడా ఎవరు పట్టించుకోలేరు. సరే మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు. ఇప్పుడు మీకు 2 మహిళలు మీరు తీసుకొని వచ్చారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఫ్రీ, మీకేమో ఛార్జ్. దాన్ని బట్టి మనకు సపోజ్ వీళ్ళ టికెట్ డబ్బులు మనకు మిగులుతాయని అనుకుంటాం, కానీ డబ్బులు మిగిలిన దాని వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయి. ఇన్ని రోజులు లేదు, ఇన్ని రోజులు అట్లనే ఉండేనా? ఇన్ని రోజులు కిరాయిలు పెట్టుకొని పోలేరు అందరూ. అందులో 20-30 రూపాయలు ఛార్జీలు లోకల్ అయితే. ఇప్పుడు పైసలు అది ఎట్లుంటుంది కదా, మనకు కొంచెం ఈ కాలంలో కొంచెం సేఫ్టీ చూస్తారు. ఎవరైనా సరే బస్సులో పోయినా కొంచెం సేఫ్టీ చూస్తారు. నువ్వు ఏదో ఫిరి ఉన్నదాన్ని ఎక్కి గొడవలు పెట్టుకొని పోతే ఆ గొడవల్లో ఎవరికి ఏమన్నా అయితే ఎవరి బాధ్యత? అట్లా మరి ఇప్పుడు ఫిరి అన్నాక ఇప్పుడు ఒకరు కూడా 2 పోతుర్రు, దాంట్లో ఎట్లా అంతే. అది బేకర్, అది ఆ పథకమే వేస్ట్. ఆ పథకం పెట్టొద్దు, ఏమో కష్టం. ఇక కష్టమే. ఆయన ఇప్పుడు చిన్న పిల్లలకు బి నచ్చలేడు, ఆయన ఎవరికి నచ్చలేదు. కేసీఆర్ పాలన ఎలా ఉండేది ఇంతకుముందు? కేసీఆర్ పాలన అంటే పర్వాలేదు, బాగుండే, మంచి చేసిండు ఆయన. ఒక లెక్క మీద పర్వాలేదు. ఆయన కన్నా ఈయన సేఫ్టీ అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన వచ్చి 14 నెలలు అవుతుంది, ఆయన 10 సంవత్సరాలు చేసిండు. 14 నెలల్లో ఏం తెలుస్తుంది? ఇంకా ఓపిక పట్టాలి. ఓపిక నీ 14 నెలల్లోనే మొత్తం నీకు బ్యాడ్ పేరు వచ్చింది. ఎవరికి రేవంత్ రెడ్డి. మరి ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగే మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వు ఇప్పుడే స్టార్టింగే నీకు పేరు ఖరాబ్ అయినాక మళ్ళీ ఇంకెప్పుడు పేరు చేస్తావు? అది అట్లా ఉంది. కష్టం పోయి మన కూడంగల్లో మళ్ళా మన కూడంగల్లోనే ఎవరికి నచ్చలేదు. అప్పుడు కూడంగల్ అంటే గౌరవంగా చెప్పుకునేవాళ్ళు. సీఎం అయినాక చెప్పుకోవాలనుకుంటే కొంచెం వెనక ముంగడ అయితే రేవంత్ రెడ్డి నియోజకవర్గం గౌరవంగా చెప్పుకునే. సీఎం అయినాక ఏ ఊరు మీద అంటే చెప్పుకోవాలనుకో కొంచెం వెనక ముంగడ అవుతారు. ఎందుకంటే అరే మీ సీఎం ఆరావా ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని అయితే సిటీలో మాట్లాడుతారు. మేము సిటీలో ఉంటాము, సిటీలో మాట్లాడుతున్నారు. అట్లా అయిపోయింది. మళ్ళీ ఉల్టా చేసి నేను అంతా ఏం నచ్చుతలేదు ఎవరికి, చాలా మందికి నచ్చలేదు. కానీ మరి ఆయన ఇప్పుడు అభివృద్ధి ఏమన్నా అనిపిస్తుందా? సిటీలో ఏమో హైడ్రా పెట్టిండు, ఆ హైడ్రా వల్ల కూడా ఏం పెద్ద నష్టం చేసిండు. హైడ్రా అంటే హైడ్రా నువ్వు పెట్టినావు, దానికి ఒక లెక్క ఉండి ఏదో ఒకటి చూసుకోవాలి. కానీ లేక డైరెక్ట్ వచ్చి అందరు పడినాక కూల్ చేయడం అంటే అది తప్పు. అది ఇప్పుడు ఎవరెవరో కొంతమంది అప్పులు చేసుకొని 10-50 లక్షలు అట్లా డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి నోటీస్ చేయకుండా ఏమి చేయకుండా డైరెక్ట్ వచ్చి కూల్చేసి నీ ఇలా అది కప్ చేసి కట్టినామంటే అది రాంగే కదా. ఎవరికైనా ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలంటే నోటీస్ పంపాలి, వాళ్ళకి చెప్పాలి. చెప్పని చేయండి వచ్చి కూల కొట్టేస్తే వాళ్ళకి ఇబ్బంది. గవర్నమెంట్ నుంచే కదా పర్మిషన్.
తీసుకుంటాం తర్వాతనేమో వాళ్ళే వచ్చి హైడ్రాని పెట్టేసిండ్రు. హైడ్రాని పెట్టేస్తే ఇప్పుడు కష్టపడి ఇప్పుడు పెద్ద పెద్దలు ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ లాంటి వాళ్ళకేమో టైం ఇచ్చారు, ఓవైసీ లాంటి టైం ఇచ్చారు. చేతగాని పేదవాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు వీళ్ళు. చేసి ఇట్లా వాళ్ళు ఈయన పోయి ఆయన పోయి ఈయన గెలుస్తారు అంతే తప్ప పేదవాళ్ళకే నష్టం. ఇక్కడ చాలా మంది బానే ఉన్నారు. అది ఇంకొకటి రైతులకు కూడా పాపము, వాళ్ళకు కూడా ప్రాబ్లమే. రైతులకు కూడా ఇవ్విస్తాము అవిస్తాము, ఈడ పెంచిస్తాము, ఆయన తగ్గిస్తాడు ఈయన పెంచిస్తా అంటాడు, అవి మొత్తానికి ఏవి ఇస్తలేరు. అందుకని ఈ పొద్దు రేపు వ్యవసాయం చేయాలన్నా కూడా అందరూ చాలా ఇదైపోతుండ్రు. అందరూ వలసలు వెళ్ళి బతుకుతుండ్రు, హైదరాబాద్లోనే బతుకుతున్నారు. ఈడ ఏమన్నా మన సీఎం మనూరు అని అనుకోవాలంటే కొంచెం మంచిగా ఏమైనా చేస్తే మనదే చెప్పుకోవడానికి ఉంటది, ఇక్కడే బతుకుతారు కూడా ఎక్కడ వెళ్ళకుండా. అది అట్లా చెయ్యాలి సీఎం అయినప్పుడు. అందరికి కష్టపెట్టే పనులు మాత్రం చేయొద్దు, పేదోళ్ళని ముఖ్యంగా పేదోళ్ళని చేతగానోళ్ళని టార్గెట్ చేయొద్దు. భయమేం లేదు, సీఎం అయితే ఎవరైతే కానీ కాకపోతే మంచి చేయాలి అంతే. ఈడ అందరూ పాపము ఎంత కష్టపడుతున్నారు. ఆడ హైడ్రా అని చెప్పి ఇప్పుడు కోస్గిల కూడా అందరూ చాలా మట్టుకు బాధపడుతున్నారు. అదే అట్లా కూడా చెయ్యొద్దు కదా, ఇబ్బందులు పెట్టొద్దు. ఉన్నోళ్ళని ఏదైనా టార్గెట్ చేస్తే ఉన్నోళ్ళని చేయాలి. ఆడ చేత కాదు కదా మరి, అక్కడ చేస్తే అట్లా అక్కడ చెయ్యాలి.